అట్లా ఉండేవాడు అవుతాడా? ఓ మంచి కొత్త కాన్సెప్ట్ కనిపెట్టిన ఓ రకమైనటువంటి ఇన్నోవేటివ్ బిజినెస్ మ్యాన్. ఎట్లాగంటే టీ స్టాల్ అంటే మనం ఇదివరకటి రోజుల్లో మన చిన్నప్పటి నుంచి చూసింది ఏంటంటే నుంచుని తాగుతాం. హైదరాబాద్ లాంటి చోట్ల అయితే కనుక ఇరానీ చాయ్ కూర్చుని తాగుతారు, అక్కడ 4-5 కూర్చుని సమోసాలు పట్టుకురావడం ఇది ఉంటుంది. ఇక్కడ ఇతను కొత్త కాన్సెప్ట్ ఏం కనిపెట్టాడంటే టీ స్టాల్ టీ అంతే ఉంటది, రేట్లు కూడా అదే రేట్లు తక్కువ రేట్లోనే ఉంటాయి. అదే సందులో పక్కన కూర్చోవడానికి 50 కుర్చీలు వేయించి అట్లాగా. అంటే మనకేంటంటే ఖాళీగా కూర్చుంటే టీలు తాగుతాం అనేది సాధారణంగా ఏదో ఒక వ్యాపకం కావాలి, ఆ వ్యాపకం ఏర్పాటు చేశాడు ఈయన. ఇది కొత్తగా ఇన్నోవేటివ్ థింకింగ్. ఎందుకంటే చాయ్ తాగుదాం పదరా అంటారు, ఆ టీ స్టాల్ బయట నుంచుని రోడ్డు అంతా ఆక్యుపై చేసేసుకుంటారు, దాంతో ఆ టీ స్టాల్ తీపిచ్చేస్తారు పోలీసులు, ఎందుకంటే ఆ ట్రాఫిక్ అంతా జామ్ అని. ఇక్కడ అట్లా లేకుండా లోపల కూర్చోవడానికి ఏర్పాటు చేయడం ద్వారా కాలక్షేపం పొద్దునుంచి సాయంత్రం దాకా అక్కడే టీ తాగుతూ కూర్చోవచ్చు, వాళ్ళతో కబుర్లు చెప్తూ కూర్చోవచ్చు. వాళ్ళు కూర్చున్నంతసేపు టీలు తాగుతూనే ఉంటారు, తాగినప్పుడల్లా 10 రూపాయలు వస్తూనే ఉంటది. ఈయనకి అదనపు ఖర్చు అడిషనల్ గా ఇప్పుడు టీ స్పేస్ ఎంత ఉందో ఆ పక్కన అంత ఖాళీ స్పేస్ పెడుతున్నారు. టీ స్టాల్లో టీ పెట్టేది 1/4 వంతు, 30 వంతు కూర్చోవడానికే ప్లేస్. ఆ కూర్చోవడానికి పడిన రెంట్ ని ఈయన భరిస్తున్నారు. ఆ వార 4-5 టీలు ఎక్కువ తాగడం ద్వారా వాళ్ళు న్యాయం చేస్తున్నారు. ఇట్లాంటి ఒక ఇన్నోవేటివ్ థింకింగ్ అన్నటువంటి చేసుకొచ్చాడు ఆయన. మంచి బిజినెస్ పెన్, సామాన్యుడు అని అనడానికి ఉండదు కదా అందులో. ఒక అంటే ఈ పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఒక కోటీశ్వరుడు, అపర కోటీశ్వరుడు వచ్చాడని చెప్పుకోవాలి.